హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ ఏంటి అంటే కర్రీ పాయింట్ స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్, రసం, పప్పుచారులోకి ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి ఉడికించుకోండి. బాగా ఎక్కువసేపు అయితే కుక్ చేసే అవసరం లేదు. జస్ట్ లైట్‌గా కుక్ చేసి తీసేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ సరిగ్గా కుక్ అయిందో లేదో తెలియకపోతే ఇలా ఫోర్క్‌తో గుచ్చైతే చూడండి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్‌లో సెపరేట్ చేసి పక్క పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోండి. ఇంక లైట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా 5 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటూ అలా కలుపుకోవాలి. మీకు కావాలితే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు ఉడికించి తీసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకుని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈవెన్గా ఇలా వేసేసుకోండి. ఇదే విధంగా అన్నీ కూడా వేసుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక 10 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా 10 నిమిషాలకి మంచి క్రిస్పీ లేయర్తో కాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూస్లోకి సపరేట్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లోనే అన్నీ కూడా ఫ్రై చేసి అయితే తీసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ కాలీఫ్లవర్ పకోడా సాంబార్, రైస్, పప్పుచారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈవినింగ్ మాటలు పిల్లలకి స్నాక్ రెసిపీ కింద చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.